ఆలోచన చేస్తే దాన్ని ఒక రియల్ ఎస్టేట్ అడ్డాగా మార్చి పడేసినావు. సో మై క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7, నువ్వు వీళ్ళకి ఎక్కడ ఒక మధురిడ్జికే ఇస్తావా, ఆ 46 కాలనీలకు ఇస్తావా? ఒక మధురిడ్జ్ అపార్ట్మెంట్కే ఇస్తావా? ఈ 10,017 ఇండ్లు ఏదైతే కూలుస్తా అని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గెజిట్ ఇచ్చిండో ఆ 10,017 మందికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి అదే పద్ధతిలో ఇల్లు కట్టిస్తావా? కట్టిస్తే ఎక్కడ కట్టిస్తావో కూడా చెప్పాలి. ఎందుకంటే చాలామంది అక్కడ పేదవాళ్ళు ఉంటారు. 1 కిలోమీటర్ రేడియస్లో 2 కిలోమీటర్ల రేడియస్లో పనికి పోతుంటారు. నువ్వెక్కడో 30 కిలోమీటర్ల అవతల తీసుకుపోయి ఇల్లు కట్టిస్తా అంటే ఇక్కడ ఉండే వాల్యూ ఏంది, అక్కడ ఉండే వాల్యూ ఏంది? నెంబర్ 1. నెంబర్ 2, ఉపాధి లైవ్లీవుడ్ ఎఫెక్ట్ అవుతుంది కదా. ఒక ఆయన ఆటో నడుపుతాడు, ఒక ఆయన స్కూల్లో చదువు చెప్పుకుంటాడు, ఒక ఆమె ఇంట్లో పోయి పని చేసుకుంటుంది, ఒకళ్ళు దుకాణంలో పని చేస్తారు, ఒకరికి బార్బర్ షాప్ ఉంటుంది, ఒకరికి ఇస్త్రీ దుకాణం ఉంటుంది. మరి వాళ్ళు నువ్వు ఎక్కడనో ఇస్తే వాళ్ళు ఎట్లా బతకాలి? మరి ఆ పక్కన ల్యాండ్స్ ఉన్నాయి, అవన్నీ అమ్ముకదొబ్బే ప్లాన్లు ఉన్నావు. ఇప్పుడు ఆల్రెడీ ఉస్మాన్ నగర్లో 100 ఎకరాలు యాక్షన్ పెట్టినావు. ఆ పక్కనే ఇప్పుడు మిగతా ల్యాండ్లన్నీ ఇప్పుడు యాక్షన్ పెట్టినావు. మరి వీళ్ళకు అక్కడ ఇస్తావా, ఎక్కడిస్తావు? ఒక మధు రిడ్జ్కే ఇస్తావా, 46 కాలనీలకు ఇస్తావా, ఈ 10,017 మందికి కూడా ఇస్తావా? ఇస్తే ఎక్కడిస్తావు? మొత్తం కట్టించిన తర్వాతనే వీళ్ళని షిఫ్ట్ చేస్తావా? అప్పటిదాకా వీళ్ళు ఇప్పుడే గూలగొడతావా? ఇల్లు కట్టి ఇళ్ళల్లో దోలినాక ఇది గూలగొడతావా? ముందే గూలగొడతావా? ముందే గూలగొడితే మరి వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఆ కిరాయి ఎవరు కడతారు? వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి కదా. ఇది నేను అడుగుతలేను, ప్రజల్లో ఉన్న ఆందోళన. నిన్న ఉదయం నా దగ్గరికి ఒక 100 మంది వచ్చింది. దాదాపు 3 గంటలు నేను విన్నాను. ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తా. 3 గంటలు ఆ 100 మంది మూసీ బాధితులు నా ఇంటికి వచ్చి దాదాపు గంటన్నర సేపు వాళ్ళ బాధ అంతా చెప్తే నేను పెన్ను పెట్టి రాసుకున్నా. ఇవి వాళ్ళ హృదయాల్లో నుంచి వచ్చిన మాటలు, వాళ్ళ ఆవేదనలో వచ్చినటువంటి మాటలు. వారి పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా. దిస్ ఈజ్ నాట్ మై వాయిస్, దిస్ ఈజ్ పీపుల్స్ వాయిస్. సార్ మేము ముందు గులగొడితే మేము ఎక్కడ ఉండాలి? కిరాయి ఇస్తాడా? ఏడ కిరాయికి ఉండాలి? కట్టించినాక గులగొడతాడా? మరి ఒక మధురిడ్జికే కడతాడా? మాకు కూడా కడతాడా? ఎవరికి కడతాడు? ఎట్లా కడతాడు? ఎక్కడ కడతాడు? ఎప్పుడు కడతాడు? డిపిఆర్ఏ రాలేదు, 18 నెలలకు డిపిఆర్ వస్తుంది. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద మూసీ బాధితులు. దీనికి ఆన్సర్ చేయి. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 7. నౌ ద లాస్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 8. ఇప్పుడు మూసీలో ఇమ్లిబన్ బస్ స్టాండ్ మూసీలనే కట్టిండ్రు, మెట్రో రైల్వే స్టేషన్ మూసీలనే కట్టిండ్రు, ఎస్టీపీలు అనేక ఎస్టీపీలు మూసీ శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మూసీలో వదిలే ఎస్టీపీలు కూడా మూసీలోనే ఉన్నాయి. అనేక దేవాలయాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా గులగొడతావా? క్లారిఫై చేయి ప్లీజ్, క్లారిఫై. ఏమేమి గులగొడతావు? ఇమ్లిబన్ బస్ స్టాండు, మెట్రో రైల్వే స్టేషను, ఎస్టీపీలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ఇవన్నీ కూడా గులగొడతావా? ప్లీజ్ క్లారిఫై. ఏంది నీ స్టాండ్ ఏందో క్లారిఫై చేయి. ఇవి 8 సూటి ప్రశ్నలు మేము ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. అంతేకాకుండా అసెంబ్లీని తప్పుదో పట్టించినందుకు, లోన్ శాంక్షన్ కాకపోయినా లోన్ శాంక్షన్ అయిందని చెప్పడం, డిపిఆర్ ఇంకా 18 నెలలకు వస్తుంది. ఈ అసెంబ్లీని తప్పుదో పట్టిస్తూ అబద్ధాలు చెప్పినందుకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి మీద ప్రివిలేజ్ మోషన్ కూడా బుక్ చేస్తాం. ఇది కాకుండా ఈ మూసీ బాధితులు ఎవరైతే మూసీ జన్ ఆందోళన్ అనే ఆర్గనైజేషన్ నా దగ్గరికి వచ్చింది నిన్న ఉదయం. సరే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినరో ఏమైందో పొద్దుగాల నా దగ్గరికి వచ్చిండ్రు. రాత్రి 9కి డిప్యూటీ సీఎం గారు వాళ్ళని పిలిచారు. పొద్దున నా దగ్గరికి వస్తే గంటన్నర సేపు విన్నా. అరే ప్రతిపక్షం వాళ్ళ దగ్గర పోయింది అనుకున్నారో ఏందో ఆదరబాధగా నేను రాత్రి 9 గంటలకు వాళ్ళని పిలిచిండ్రు. ఓ 2 గంటలు మాట్లాడింది. సరే వాళ్ళని మీటింగ్కి రమ్మంటే మేము రాము, ఇవాళ మీటింగ్ మీరు క్యాన్సిల్ చేయండి, మేము రానే రాము మీటింగ్ కానీ. సరే మేధా పట్కర్ గారు చెప్పిండ్రు, వీరు మూసీ జన ఆందోళన బాధితులు కూడా వీళ్ళు చెప్పారు. వీళ్ళని మిమ్మల్ని ఏమనము అన్నారు. ఇవాళ హౌస్ అరెస్ట్లో పెట్టిండు వాళ్ళందరినీ. ఇందులో ఒక మనిషిని పొద్దున్నే పోలీసులు పోయి హౌస్ అరెస్ట్లో పెట్టిండ్రు.